నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం మెగా డిఎస్సికి ఆమోదం కాసేపట్లో పవన్ తో సినీ నిర్మాతల భేటీ పలు కీలక అంశాలపై చర్చ లోక్సభలో ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి రామ్మోహన్ ప్రమాణం చేయించిన ప్రోటీన్ స్పీకర్ మెహతాబ్ తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ జిహెచ్ఎంసీ కమిషనర్గా అమ్రాపాలి కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు కొనసాగుతాయన్న జుడాలు ఎంపీటీసీ గడ్డం మహేష్ దారుణ హత్య వివాహేతర సంబంధమే కారణమన్న పోలీసులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్పై హైకోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు ఆగాల్సిందే అని సుప్రీం తెలిపింది. కేజ్రీవాల్ పిటిషన్పై ఎల్లుండి విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ దిగువ కోర్టు తీర్పిచ్చింది. బెయిల్ మంజూరును వ్యతిరేకిస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరుపై స్టే విధించింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ ఉత్తర్వులు వచ్చే వరకు ఇంప్లీట్ ఆర్డర్ అమలును వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. హైకోర్టు బెయిల్పై స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వలసల నేపథ్యంలో గులాబీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 3 నెలలు పూర్తి కానున్న నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లో అనర్హత పిటిషన్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనే నిబంధన ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్ 3033 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెల 27వ తేదీన హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపైన విచారణ జరగనుంది. హైకోర్టు వెంటనే న్యాయ ప్రకారం నిర్ణయం తీసుకుని దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లేలా బీఆర్ఎస్ నేతలు యోచిస్తున్నారు. దానం నాగేందర్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపైన ఒకేసారి సుప్రీంకోర్టుకు పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వలసల నేపథ్యంలో గులాబీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 3 నెలలు పూర్తి కానున్న నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లో అనర్హత పిటిషన్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనే నిబంధన ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్ 3033 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెల 27వ తేదీన హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపైన విచారణ జరగనుంది. హైకోర్టు వెంటనే న్యాయ ప్రకారం నిర్ణయం తీసుకుని దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లేలా బీఆర్ఎస్ నేతలు యోచిస్తున్నారు. దానం నాగేందర్ తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పైన ఒకేసారి సుప్రీంకోర్టుకు పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు సవీన్. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. ప్రధానంగా సుప్రీంకోర్టు గతంలో ఒక తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయింపు అయితే అంటే పార్టీ మారితే 3 నెలల్లోపు వారిపై ఏదో ఒక చర్య ఉండేలాగా చర్యలు తీసుకోవాలంటూ ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు అనుగుణంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 5 ఎమ్మెల్యేలు తాజాగా రాత్రి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 5కు మారింది. ఇంతకు ముందు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుతో పాటుగా అదేవిధంగా తాజాగా నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మొత్తం 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ గతంలోనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఈ నెల 27వ తేదీన విచారణకు రానున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించబోతోంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు అనుగుణంగా అదేవిధంగా సెక్షన్ 33 పేరాలో ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరబోతుంది. అంటే ఏదైనా రాజకీయ పార్టీ నుంచి ఆ పార్టీ గుర్తుపై గెలుపొంది వేరే పార్టీలోకి ఫిరాయింపులు జరిపితే 2/3 వంతు ఎమ్మెల్యేలు పార్టీ మారాల్సి ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ 2014లో కావచ్చు, 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఒకేసారి వారందరినీ పార్టీలో చేర్చుకొని వారి చేత లేఖ రాయించి ఎల్పీని అంటే కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయించుకున్నట్లుగా
లేఖ తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం విడివిడిగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని అదునుగా భావించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని భావిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు పార్టీ మారారు కాబట్టి మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లుగా మనం భావించాలి. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అయితే అంతకు ముందు మాత్రం ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. దీంతో 3 నెలల్లోపు ఒక ఎమ్మెల్యే పార్టీ మారితే చట్టానికి అనుగుణంగా 3 నెలల్లోపు వారిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వారిపై అనర్హత పిటిషన్ వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ కోరుతోంది. అందులో భాగంగానే సుప్రీంకోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించబోతున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సంజయ్ కుమార్ గతంలో 2018లో 2023లో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపొందారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంజయ్ కుమార్కు టికెట్ ఇప్పించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. జగిత్యాల నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది కాబట్టి కవిత ప్రెస్టీజియస్గా తీసుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని 2 సార్లు ఓడించగలిగారు. 2019 వరకు కవిత నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు కాబట్టి ఆమె కవితకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సొంత సామాజిక వర్గం కాబట్టి ఆయన పార్టీ మారరని మొత్తం భావించారు. కానీ ఆయన కూడా స్వయంగా పార్టీ మారడంతో బీఆర్ఎస్ పార్టీలో ఏ ఎమ్మెల్యే ఉంటారు, ఎవరు ఉండరు, ఎవరు ఎప్పుడు పార్టీ మారతారో తెలియని పరిస్థితి నెలకొని ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. జిల్లా నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 5 ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీన్ని బట్టి చూస్తుంటే వలసలు ఇంతటితో ఆగుతాయా లేకపోతే ఇంకా కొనసాగుతూనే ఉంటాయా? అంటే బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టేందుకే కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకోవాలని భావిస్తోంది. ఇక వలసలు ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని వలసలు ఉంటాయనే కాంగ్రెస్ వర్గాల నుంచి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ నేతలు టచ్లోకి వెళ్ళి వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముందుగా నియోజకవర్గంలో వారిని కట్టడి చేయడం, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ సమస్యలు తలెత్తే విధంగా చేయడం, అదేవిధంగా అధికారులు సహకరించకపోవడంతో పాటు ప్రోటోకాల్ సమస్యలు వారికి ఆయా నియోజకవర్గాల్లో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలపై వారిని ఆర్థికంగా దెబ్బ కొట్టడం, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా వారు పార్టీ మారే విధంగా చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి, మాజీ స్పీకర్గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి కూడా బాన్సువాడ నియోజకవర్గంలో తనకు ఉన్న క్రషర్ వ్యాపారంతో పాటు ఇసుక వ్యాపారాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అక్కడున్న ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కట్టడి చేయడంతో ఆయన పార్టీ మారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్యలతో పాటు నియోజకవర్గాల్లో వారి పెత్తనం, అధికారులు కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, వారి మాట వినకుండా చేయడం ద్వారా వారిని పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. అటు ఇలా వరుస వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను ఏ విధంగా కాపాడుకుంటోంది, అటు వెళ్లకుండా ఎటువంటి సూచనలు చేస్తోంది నేతలందరికీ అండ్ ఎమ్మెల్యేలందరికీ కూడా? ఎవరైతే ఎమ్మెల్యేలు మారతారో వారితో ముందుగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా వారితో మాట్లాడుతున్నారు, సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వారిని ఫామ్ హౌస్కు పిలిపించుకొని చర్చలు జరుపుతున్నారు. పార్టీ మారకుండా ఉండండి, ఖచ్చితంగా భవిష్యత్తు మనదే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇప్పుడు ప్రభుత్వం పెట్టే తాత్కాలిక ఇబ్బందులను తట్టుకుని నిలబడాలని కేసీఆర్ వారికి చెప్తున్నారు. వారు కేసీఆర్ ముందు సరే అంటున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం పార్టీ మారుతున్నారు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీ మారుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యేలు మాత్రం, మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే అంటే క్యాడర్ కూడా వారిపైన ఒత్తిడి తీసుకొస్తోంది. మరోవైపు వచ్చే 5 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా తిరిగి గెలవాలంటే అధికార పార్టీలోనే ఉంటేనే మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే
ఇప్పటికే వారు పార్టీ మారేందుకే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. 2014, 2018 రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టేందుకు బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీ ఎల్పీలో విలీనం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే 5 ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. మరి అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న నేపథ్యంలో అంతకు ముందు చేరిన నేతలు కానీ లేకపోతే రీసెంట్గా చేరిన ఎమ్మెల్యేలు కానీ అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఎటువంటి స్పందన వ్యక్తం చేస్తున్నారు? మరి అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అంటే ఒక ఎమ్మెల్యే పార్టీ మారితే ఆ ఎమ్మెల్యేపై 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. కానీ ఆ అనర్హత వేటు వేసే విషయం స్పీకర్ పరిధిలో ఉంటుంది. స్పీకర్కి స్వతంత్రపరమైన అధికారాలు ఉంటాయి. రాజ్యాంగంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థగా స్పీకర్ వ్యవస్థ ఉంటుంది. కోర్టులు కూడా స్పీకర్ విషయంలో జోక్యం చేసుకోలేని అంశాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు అనర్హత వేటు వేయాలా వద్దా అనేది స్పీకర్ విషయంలో ఉంటుంది. కాబట్టి స్పీకర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తే ఉంటారు కాబట్టి స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత అది ఎప్పుడు బెంచ్ మీదకు వస్తుంది, సుప్రీంకోర్టు ఎట్లాంటి తీర్పు ఇస్తుంది, ఆ తీర్పును స్పీకర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇక్కడ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈలోపు కాంగ్రెస్ పార్టీ కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2/3 వంతు శాసనసభ్యులను అంటే ఇప్పటికే 5 పార్టీ మారారు కాబట్టి మిగతా 20 మందిని తమ పార్టీలో చేర్చుకుంటే అప్పుడు ఎల్పీని విలీనం చేసుకుంటారు. ఎల్పీని విలీనం చేసుకుంటే అది రాజ్యాంగపరమైన అంశం కాబట్టి అప్పుడు ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడదు. ఇప్పుడు ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారు కాబట్టి వారిపైన త్వరగా నిర్ణయం తీసుకుని అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి సుప్రీంకోర్టును కోరబోతోంది. రైట్ సవిన్, థ్యాంక్ యూ. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తన ప్రత్యర్థి చేరికపై పార్టీ అధిష్టానం కనీసం చెప్పకుండా అర్ధరాత్రి పార్టీలోకి చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డిని కలిసేందుకు పార్టీ కార్యకర్తలు వెళ్లగా అందుకు ససేమిరా అంటూ ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకున్నారు. ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని సన్నిహితులతో జీవన్ రెడ్డి చెప్పినట్లు సమాచారం తెలుసుకున్న పార్టీ పెద్దలు ఆయన్ని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సరే కూర్చున్నా. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తన ప్రత్యర్థి చేరికపై పార్టీ అధిష్టానం కనీసం చెప్పకుండా అర్ధరాత్రి పార్టీలోకి చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. నరేష్, ఎందుకు ఆయన పార్టీలో చేరడం పైన జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు? శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎందుకంటే గత 2 ఎన్నికల్లో
2018 అసెంబ్లీ ఎన్నికలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డికి ప్రత్యర్థిగా బీఆర్ఎస్ నుంచి డాక్టర్ సంజయ్ పోటీ చేశారు. 2 సార్లు కూడా గెలిచారు. ఈ నేపథ్యంలో తనకు మాట మాత్రంగా చెప్పకుండా తనపై పోటీ చేసి గెలిచిన డాక్టర్ సంజయ్ ని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు అన్న అంశంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కనీసం నాకు సమాచారం లేకుండా అర్ధరాత్రి బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కి పార్టీ కండువ కప్పాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి కూడా ఆయన జీవన్ రెడ్డి తన అనుచరుల వద్ద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు కూడా ఆయన సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తన అనుచరులందరితో జగిత్యాలలోని తన నివాసంలో జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. అధిష్టాన పెద్దలకు ఒక లేఖాస్త్రాన్ని సంధించేందుకు కూడా జీవన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అన్న సమాచారము జీవన్ రెడ్డికి లేదు. సహజంగా ఏ పార్టీలో అయినా ప్రత్యర్థి చేరినప్పుడు స్థానిక నాయకత్వాన్ని ఒప్పించి మెప్పించే ఎమ్మెల్యేలు కానీ నాయకులను కానీ చేర్చుకుంటారు. అలాంటి సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చి ఏమాత్రం పట్టించుకోకుండా పార్టీలో మొదటి నుంచి ఉన్న జీవన్ రెడ్డిని పట్టించుకోకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ని పార్టీలో చేర్చుకోవడాన్ని కాంగ్రెస్ శ్రేణులు పట్టుబడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో పార్టీలో విలువలు లేకుండా పోయాయి, ఈ సీనియారిటీకి గుర్తింపు లేకుండా పోయింది, గౌరవం లేకుండా పోయింది అన్న అంచనాకు జీవన్ రెడ్డి వచ్చారు. అయితే గాంధీభవన్ వర్గాలు కానీ కాంగ్రెస్ వర్గాలు కానీ చెప్తున్నది ఏంటంటే జీవన్ రెడ్డిని ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేశాము, కానీ జీవన్ రెడ్డి ససేమీర్ అన్నారు సంజయ్ చేరికను వ్యతిరేకించారు కాబట్టి మేము జీవన్ రెడ్డి తెలియకుండానే సంజయ్ని చేర్చుకున్నాము అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. కానీ జీవన్ రెడ్డి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లోనే కొనసాగారు. దాదాపు 3-4 దశాబ్దాల అనుబంధం జీవన్ రెడ్డికి ఉంది. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలపడుతున్న క్రమంలో కనీసం పోటీ చేయడానికి, కేసీఆర్ మీద పోటీ చేయడానికి ఎవరూ సాహసించని సమయంలో జీవన్ రెడ్డి ధైర్యంగా పోటీ చేశారు. ఎంపీగా ఉప ఎన్నికల్లో కేసీఆర్ ను బలంగా ఢీకొట్టారు. దాదాపు 2009 తర్వాత జరిగిన 2 ఉప ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించినంత పనిచేశారు జీవన్ రెడ్డి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న జీవన్ రెడ్డికి తెలియకుండానే బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ జీవన్ రెడ్డి అధిష్టాన పెద్దలతో తాడోతోడో తేల్చుకునేందుకే రంగం సిద్ధం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తన జగిత్యాలలోని తన నివాసంలో తన అనుచరులతో భేటీ అయ్యారు. నేను డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ని నేను కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు అంగీకరించిన పరిస్థితులు లేవు. గత 10 సంవత్సరాల కాలంలో, అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో జగిత్యాలలో సంజయ్ చెలరేగాడు. సంజయ్ చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తల మీద తప్పుడు కేసులు, అక్రమ కేసులు బనాయించాడు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ క్యాడర్ సంజయ్కి సహకరించే పరిస్థితి ఉండదు. పై స్థాయిలో నాయకులు కలిసిపోయినంత ఈజీగా గ్రామ స్థాయిలో ఈ 2 పార్టీల కార్యకర్తలు కలిసిపోయే అవకాశం ఉండదు. దీన్ని అధిష్టాన పెద్దలు కానీ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎందుకు గుర్తించట్లేదు? ఇప్పటికే 65 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సుస్థిరంగా ఉంది. అటువంటి సమయంలో ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? అదే వరవడి కొనసాగితే బీఆర్ఎస్ రాజకీయాలకు కాంగ్రెస్ రాజకీయాలకు ఏం తేడా ఉంటుంది? గతంలో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకోవటాన్ని ప్రజలు తప్పుపట్టారు. అందుకే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడించారు. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ అదే తప్పు చేస్తే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కి ఏం తేడా ఉంటుంది అన్న అభిప్రాయంతో కూడా జీవన్ రెడ్డి ఉన్నారు. మొత్తంగా చూస్తే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఉత్తర తెలంగాణ జిల్లాలో ఒక టాప్ పర్సనాలిటీగా పెద్ద దిక్కుగా ఉన్న జీవన్ రెడ్డి ఏదో ఒక కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలే మనకు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఆయనను గుర్తించేందుకు పార్టీ అధిష్టాన పెద్దలు కొంతమంది మంత్రులు రంగంలోకి దిగారు. ఆయనతో టెలిఫోన్లో సంప్రదింపులు చేసే ప్రయత్నాలు చేసినా కూడా జీవన్ రెడ్డి మాత్రం కార్యకర్తల సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన పార్టీ పెద్దలకు అందుబాటులోకి రాలేదు. డాక్టర్ సంజయ్ ని చేర్చుకునేప్పుడు నాకు కనీస సమాచారం ఇవ్వని నేతలు ఇప్పుడెందుకు నన్ను సంప్రదిస్తున్నారు, నేను మాట్లాడే పరిస్థితి ఉండదు అని చెప్పి కూడా ఆయన కాస్త తక్కువగానే పార్టీ పెద్దలకు అంటే నరేష్ ఇప్పుడు ఇటువంటి సంకేతాలు చూస్తుంటే అంటే ప్రజల్లోకి ఏ విధంగా మెసేజ్ వెళ్తుంది అంటారు? ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు మెన్షన్ చేయలేదు, లేకపోతే ఒక సమాచారం ఇవ్వలేదు అంటున్నారు. అంటే ఏంటి నిజంగా పార్టీ ఏమైనా ఆయన్ని పక్కన పెట్టే ఆలోచనలో ఉందా, లేకపోతే ఆయన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాము అంటున్నారు కాబట్టి వేరే పార్టీలోకి జంప్ అయ్యే అవకాశాలు కానీ సంకేతాలు కానీ కనిపిస్తున్నాయా? జీవన్ రెడ్డి ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన
టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో 1985 నుంచి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా కాంగ్రెస్ ప్రాంతాల కోసమే ఆయన కట్టుబడి ఉన్నారు. కష్ట నష్టాల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. ఓడిపోతానని తెలిసిన సమయంలో కూడా కేసీఆర్ మీద పోటీ చేసి బలంగా పోటీ ఇచ్చారు. అటువంటి జీవన్ రెడ్డి కనీస సమాచారం లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు సహించటం లేదు. నిన్న మొన్నటి వరకు బలంగా ప్రత్యర్థులుగా కొట్లాడిన సంజయ్ తో కానీ లేకపోతే బీఆర్ఎస్ శ్రేణులతో కానీ ఏ రకంగా కాంగ్రెస్ శ్రేణులు కలిసి పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి అధిష్టాన పెద్దలకు కూడా అందుబాటులోకి రావట్లేదు. ఆయన ఈ అంశం మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేసేందుకే మానసికంగా సిద్ధపడినట్లుగా తెలుస్తా ఉంది. అయితే జీవన్ రెడ్డి ఈ కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు సంప్రదించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏదైతే సంజయ్ చేరిక ఉందో దానికి సంబంధించి మనం ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కానీ లేకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో మనం చర్చిద్దాము. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉత్తర తెలంగాణ జిల్లాలో మరి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మీరు పర్యాపదంగా ఉన్నారు కాబట్టి తీసుకోవద్దు అని చెప్పి ఆయన గురించి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ నరేష్. సరేనా కూర్చుంది అక్కడ. కష్టకాలంలో పార్టీ మీరు ఉన్నారు కాబట్టి కూడా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ లో చేరడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. వైద్య రంగంలో ఉన్న సంజయ్ కి రాజకీయంగా అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ ని కాదని తన స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ లో చేరారని ఫైర్ అయ్యారు. తల్లి లాంటి పార్టీ బీఆర్ఎస్ కు తీరని ద్రోహం చేశారని పార్టీ శ్రేణులు మండిపడ్డారు. పార్టీ పేరు మీద ఎమ్మెల్యేగా గెలిచి స్వప్రయోజనాల కోసం సొంత పార్టీ విలువలను దిగజార్చడం సహించరాని నేరమని విమర్శిస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ లో చేరడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. వైద్య రంగంలో ఉన్న సంజయ్ కి రాజకీయంగా అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ ను కాదని తన స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ లో చేరారని ఫైర్ అయ్యారు. తల్లి లాంటి పార్టీ బీఆర్ఎస్ కు తీరని ద్రోహం చేశారని పార్టీ శ్రేణులు మండిపడ్డారు. పార్టీ పేరు మీద ఎమ్మెల్యేగా గెలిచి స్వప్రయోజనాల కోసం సొంత పార్టీ విలువలను దిగజార్చడం సహించరాని నేరమని విమర్శిస్తున్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.